కాకినాడ జిల్లా జగ్గంపేట కోడెలిలో గల పోలీస్ స్టేషన్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రమును జగ్గంపేట శాసనసభ్యుడు టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్, జగ్గంపేట ఎస్ఐ రఘునాథరావు, గండేపల్లి ఎస్ఐ శివనాగబాబు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఆయన కోరారు. ఈ 2-3 మాసాల్లో రెండు బస్సులు యాక్సిడెంట్ అయినాయి ఒకే స్కూల్కి సంబంధించి. దాని మీద మా చర్యలు కూడా ఏమీ లేవు. ఎవడో నగలట్టు చెప్తాడు, ఏం చేస్తాం? కానీ జరిగిన దానికి పనిష్మెంట్ అయితే రెండో ఒకటి జాగ్రత్తగా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ స్కూల్ ఆటోస్ కానీ, బస్సులు కానీ, బస్సుకు మాత్రం కంపల్సరీ లైసెన్స్ ఉండాలి సార్. దీని బాధ్యత మీరు చెక్ చేయాలి. ఇప్పుడు మన జగ్గంపేటలో ఉన్నటువంటి బస్సులు ఎన్నైతే ఉన్నాయో అన్నింటికి కూడా డ్రైవర్స్ ఎవరెవరు ఉన్నారు ఆ లిస్ట్ మీ దగ్గర పెట్టు. ట్రైనింగ్ క్యాంప్ పెడదాం అనుకుంటున్నాం. ఇక మనకు లైసెన్సులు ఇవ్వడానికే మనం ఒక ట్రైనింగ్ క్యాంప్ పెడతాం సార్. పెట్టి రేపు ఇచ్చే కొత్తగా వచ్చే వాళ్ళందరికీ కూడా అన్ని పాఠాలు నేర్పి ఒక నెల అంతా అప్పుడు లైసెన్స్ ఇచ్చేలా చేద్దాం. ఈ రోడ్ రూల్స్ మాత్రం తెలుసుకోవడం, జాగ్రత్తగా మనం వెళ్ళడం చేయాల్సినటువంటి అవసరం మీకే చెప్తాను. నేను నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ